అర్హత కలిగిన స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని గత 2 రోజులుగా చేస్తున్న ఆందోళన నేపథ్యంలో సెయిల్ యాజమాన్యం తమ డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమిస్తున్నామని సీపారెడ్డి జానకీరాంరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం నేలటూరులోని సెయిల్ థర్మల్ కేంద్రం ఎదుట గత 2 రోజులుగా ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో మండల వైసీపీ అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి సమక్షంలో థర్మల్ కేంద్రం యాజమాన్యం ప్రతినిధులు గురువారం ఆందోళన చేస్తున్న గ్రామస్తులతో చర్చలు జరిపారు. గ్రామస్తులు తెలిపిన డిమాండ్ల సాధనకు యాజమాన్యంతో మాట్లాడతామని, తక్షణ నిర్ణయంగా 4 బీటెక్ అర్హత కలిగిన వారికి ప్లాంట్లో కనీస వేతనంతో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని సెయిల్ ప్రతినిధులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు, నేలటూరు యువకులు పాల్గొన్నారు. గాయత్రి సంస్థని ఉద్యోగాల విషయం మీద సంప్రదిస్తూ ఉన్నాము. వాళ్ళు మాకు సాకును ఇచ్చకుండా రెస్పాండ్ అవ్వకుండా ఉండటం వల్ల నిన్న స్ట్రైక్కు దిగాము. ఈరోజు ఉదయం మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంస్థకు సంబంధించిన ప్రతినిధులు అటెండ్ అయ్యారు. వాళ్ళు మాతో మేము అడిగిన డిమాండ్లు కొన్ని తీరుస్తామని మాట ఇచ్చారు. వాటిలో ప్రథమ డిమాండు ఉద్యోగాలు, 4 ఉద్యోగాలు, అది బీటెక్ క్వాలిఫికేషన్తో ఉన్న ఉద్యోగాలను ఇస్తామని, మినిమం వేతనాలు ఇస్తామని మాట ఇచ్చారు. దానివల్ల మేము సానుకూలంగా ఉన్నారు కాబట్టి మేము కూడా విరమించుకుంటాం.